ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ వచ్చారు. ఎటు చూసినా కోలాహలం. మరోపక్క రాజకీయాల్లోనూ అదే సందడి. ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరు సీఎం అవుతారోనని ఆసక్తి. ప్రజల్లోనూ అదే టెన్షన్. ఆ జనాల్లో నేను ఒకండి, బాధ్యత గల ఓటర్ని. ఈ పండక్కి పల్లెల్లో చాలా పోటీలు ఎంతో సరదాగా జరుపుకుంటారు. నేను ఓ పోటీని పెట్టబోతున్నాను. ఆ పోటీలో గెలిచిన వారి సీఎం అని నా నమ్మకం. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ సంక్రాంతికి మన కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేలిపోవాలి. అదిగో మన పోటీదారులు వస్తున్నారు. మొదటి పోటీదారుడు నవ్యాంధ్ర రథసారం, సైబరాబాద్ నిర్మాత, ఎన్టీఆర్ అల్లుడు, బాలకృష్ణ వియ్యంకుడు, లోకేష్ డాడీ, మన నారా చంద్రబాబు నాయుడు. రండి రండి, స్వాగతం చంద్రబాబు గారు, ప్రజెంట్ సీఎం గారు. ప్రజెంటే కాదు, ఫ్యూచర్ సీఎం కూడా నేనే. నాతోనే రాష్ట్రం అభివృద్ధి, నా వల్లే రాజధాని నిర్మాణం. అదే సార్, ఈ పోటీలో తేలిద్ది. ఏం పోటీలు పెడతావో ఏమో. మీరేం టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. ద్వితీయ పోటీదారుడు ఉత్సాహవంతుడు, యువకుడు. మొన్నటి ఓదార్పు యాత్ర, నిన్నటి పాదయాత్ర, రేపటి బస్సు యాత్రలో వీరుడు, ముద్దుల ప్రియుడు. రండి రండి. మీరు బాగున్నారా? అంతా క్షేమమేనా? ఈ యాత్రల దయ వల్ల అంతా క్షేమంగానే ఉన్నామండి. అంతా దేవుడి దయ. మంచి స్వింగ్ మీద ఉన్నారు, యాత్రలు చేస్తూ. ఎక్కడికి వెళ్ళినా జనాలే జనాలు. వచ్చిన వాళ్ళంతా ఓటేయాలి కదా. పిచ్ ఎవరిదైనా మ్యాచ్ మాదే. చంద్రబాబు గారు ఆ పిచ్చిలోనే ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఉండేదేగా మీ మధ్య. మీరు రండి. ఇప్పుడు మూడో పోటీదారుడు భుజాన కాశీ కండువా, చేతిలో గాజు గ్లాసు, ప్రశ్నించేందుకు పుట్టిన మనిషి, యువతకు దిక్సూచి, అజ్ఞాతవాసి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రండి పవన్ కళ్యాణ్ గారు, బాగా లేట్ అయినట్టుంది. రావడం లేట్ వచ్చాము కానీ రావడం మాత్రం పక్కా. పవన్ అలా ఖాళీ గ్లాస్తో రాకపోతే టీ అయినా పోసుకురావచ్చుగా. మన గాజు గ్లాస్ అంటే ట్రాన్స్పరెన్సీ అండి. ట్రాన్స్పరెన్సీ అంటే ఆయనకేం తెలుసు. తండ్రి పాలన 1000 కోట్లు స్వాహా చేసి జైలుకి వెళ్ళాడు. ఈయనకే తెలుసులేండి. ఓటుకు నోటు కేసు చూశాం కదా, విన్నాం కదా. ఏం తమాషాగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? నిజమే మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరు ఒకటే. ఆయనంటే ఈయనకి పొడుచుకొచ్చింది. ఓకే ఓకే ఓకే, మీ మధ్య ఎప్పుడు ఉండేదే కదా, ఊరుకోండి. పోటీ ప్రారంభించు. టాకే బంగారం. ఏమిటి ఆలస్యం? ఆగండి ఆగండి, కంగారు పడకండి, ఇంకొకరున్నారు. మాజీ ఐఏఎస్ను పిలుస్తున్నారా ఏమిటి? వారు వచ్చినా ప్రయోజనం ఉండదు. ఐఏఎస్లు కాదు, మీ తాలూకానే. రాజకీయ దురంధరుడు, తన స్పీడ్తో రెండోసారి అధికారం చేపట్టిన తెలంగాణ దీశాలి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మన కేసీఆర్. ఆవో ఆవో కేసీఆర్ సార్, ప్రయాణం మంచిగా జరిగిందా? మంచిగా జరిగింది భయ్. అదేమిటి పక్క రాష్ట్ర సీఎంను పిలుస్తున్నారు? ఉత్సాహం చూపిస్తుంటే వద్దంటామా? ఏం కేసీఆర్, ఎక్కడెక్కడో వచ్చావు? తెలంగాణ చాలేదా నీకు? మొన్నటి వరకు ఆంధ్ర వాళ్ళు అది ఇదని తిట్టావు. నిన్ను ఆంధ్రోళ్ళు ఎలా భరిస్తున్నారో. నా పాలన బేష్, అందుకే రెండోసారి తెలంగాణలో అధికారం అప్పగించారు. నేను తెలంగాణలో గెలిస్తే విజయవాడలో స్వీట్లు పంచుకున్నారు, వైజాగ్ వెళితే బ్రహ్మరథం పట్టారు. పడతారు బ్రహ్మరథమే పడతారు. బెజవాడలో స్వీట్లు పంచింది వైసీపీ వాళ్ళు, వైజాగ్లో వచ్చిన వాళ్ళు నీ కులపోళ్ళు. కుల పంచాయతీలు నీకే తెలుసు భయ్, మాకేం తెలుసు? తెలంగాణ వాడివి ఆంధ్రలో ఏం పాలిస్తావు? ఇన్నాళ్ల సంధి తెలంగాణను ఆంధ్రోళ్ళు పాలించారు కదా, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాను పాలిస్తే తప్పేంటి? అయినా నువ్వు తెలంగాణకి సీఎం కదా. అవసరమైతే తెలంగాణను నా కొడుకు చూసుకుంటాడు. ఇప్పటికే పార్టీ బాధ్యతలు అప్పగించే కదా. కేసీఆర్ చెప్పింది కరెక్టే. ఈయనొకడు నా ప్రాణానికి. అయినా ఆయన గెలిస్తే ఆయన సీఎం అవుతాడు, నువ్వు సీఎం అవ్వవు. నేను అవ్వపోయినా పర్వాలేదు, చంద్రబాబు గారు అవ్వపోతే చాలు. వీళ్ళ అధికారం కోసం రాలా, ప్రజల కోసం వచ్చా. ఒక్కడే వచ్చా, ఒక్కడే వస్తా. ఊరుకోండి ఊరుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. పోటీ ప్రారంభిద్దాం. సంక్రాంతి పోటీ మొదలవుతుంది. పోటీదారులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాని పాలించేదెవరో తెలిసిపోతుంది. నేను పెట్టే ఈ పోటీ ఈ పండగకి సంబంధించింది. ఏమిటా పోటీ? సంక్రాంతి అంటేనే కోడి పందాలు. కోడి పందాలా? ఆడదాం. కాదు కాదు, ముందు నేను చెప్పేది వినండి. కోడి పందాల్లో కోడి కాళ్ళకి ఏం కడతాం? కత్తి. కోడి కత్తి. అదే ఈ పందెం.
సంక్రాంతి కోడికత్తి. ఈ కోడికత్తితో అందరినీ పొడుస్తా. ఎవరు ఎక్కువగా పొడిపించుకుంటే వాళ్ళే సీఎం. ఏం తమాషాలు చేస్తున్నావా? వాట్ ఈస్ దిస్? ఆల్రెడీ పొడిపించుకున్నాను. నా వల్ల అది పొడిపించుకోవడం. అసలే నేను బక్కోండి బాయ్. పొడిపించుకోవటం అంటే గిల్లినట్టు గిచ్చినట్టు కాదు. పందెం కోళ్ళు చూడండి ఎలా పొడిపించుకుంటాయో. అయితే పొడిపించుకోవాలా? చచ్చేలా అక్కర్లేదు. ఎవరు ఎక్కువగా లోతుగా పొడిపించుకుంటారో వాళ్ళే గెలిచినట్టు. అదే సంక్రాంతి కోడికత్తి పండుగ. ఏమీ లేదు, ఇంజెక్షన్ చేసినట్టే ఉంటుంది. శరీరాన్ని చీల్చేస్తుంది. నీకు బాగా దిగలేదు. బాగా లోతుగా దిగితే పాదయాత్రలు ఇంకా బాగా చేస్తావు. ఇక్కడవే వచ్చావు కదా, ఒక్కసారి పొడిపించుకో. డాన్సులు బాగా చేస్తావు. జర కోడికత్తి రుచి చూడురా బాయ్. నీలో లేందిరా బాయ్. నేను తెలంగాణ పోతా, నేను తెలంగాణ పోతా, నేను తెలంగాణ పోతా. ప్రజల కోసం ఒత్తిళ్లు తట్టుకోగలిగిన వాడే నాయకుడు. అవసరమైతే తాను కష్టాలు పడి ప్రజలకు సంతోషాన్ని అందిస్తాడు. జనాల కోసం ఎవరు ఎక్కువగా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవడానికే ఈ పోటీ. రండి, మీ ప్రతాపం చూపించండి. కోడి కత్తితో బాగా పొడిపించుకోండి. కమాన్. ముందెవరు? పొడిపించుకోవడానికి ముందెవరు? కమాన్ రండి. నేను పొడిపించుకోవడానికి రాలేదు. పాదయాత్ర చేసింది ఎందుక? నేను సీఎం కావాలి. నాకు తిక్కుంది, కానీ ఇలాంటప్పుడు ఏ లెక్క ఉండదు. నేను తెలంగాణ నుంచి వచ్చింది ఎందుకా బాయ్? నేను తెలంగాణ పోతా. కోడి పందాల్లో కోడి చచ్చింది, రాజకీయాల్లో ఓటరు చస్తాడు.